హలో అల్లుడు యాడున్నావు? నేనే మావయ్య, ఆఫీస్ లో ఉన్నాను మావయ్య. పొద్దున పోయినావు, ఇయ్యాలకేం చేశావు? సులభ్ క్యాంపస్ లో మీటింగ్ ఉంటే వెళ్ళాను. మాయమ్మా, అంత పెద్ద మీటింగ్ పోయినావా? బాగా అలసిపోయి ఉంటావే. అవును. సర్లే, నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు. ఆఫీసులో అన్ని ఏర్పాటు నేను చూసుకున్నా. ఏం చూసుకున్నావు? బాంబు పెట్టా. బాంబా? మావయ్య ఆఫీస్ లో బాంబు పెట్టాడట. అది చెప్దామని వచ్చాను బాసు. ఆఫీస్ లో బాంబు లేదు మావయ్య. నీకు తెలియదు అల్లుడు, ఆ జిత్తులు మారిది నిన్ను లేపేయనీకి మన ఆఫీసులోనే ప్లాన్ చేసి ఉంటాది. అలాగే అది మన ఆఫీసులో కడుగు పెట్టంగానే లేపేయనీకి నేను ఆడ బాంబు పెట్టించిన. అవులే, ఆ కర్రేడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ ఒక్క తూలి వానికి ఫోని. హలో బుల్రెడ్డి గారు, మీకేం సంబంధం లేదు, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. ఏందిరా నువ్వు చూసుకునేది? నా తుండు నీ జోబీలోనే బాంబు పెట్టా, చూసుకునేవా? అవునా, నీ జోబీలోనే. అది ఇరిక పేలిందంటే నీతో పాటు మా అల్లుడు కూడా పేలిపోతాడు. నువ్వు మా అల్లుడికి దూరంగా పోయి ఆ ఆదికి శవును కలుసుకోపో, ఇద్దరు పోతారు. అమ్మో, ఈ మావయ్య ఒక్క పని చేయలేదు. ఇందులో పెట్టాడేంటి? ఏంటి అల్లుడు టెన్షన్ పడుతున్నావు? ఇవన్నీ తినేసి హ్యాపీగా ఉండు. ఏంటి సెటప్? కాలం కలిసిరాక 16 రోజుల్లో మీరు పోతే మీ ఆత్మకి తిండి మీద కోరిక చావక కుక్కలాగా ఇక్కడే తిరుగుతుందని ఈ కుక్క మామ ముందే ఇలా అరేంజ్ చేసాడు. అబ్బా, ఎంత బాగా గెస్ చేసేవరా. ఆ చిన్న స్పెషల్ ప్లేట్ నీకే. వాట్ ఈస్ దిస్? దాంట్లో ఎలకల మందు కలిపి, లేకపోతే నన్ను కుక్క అంటావరా? స్టెప్ ఇట్. అల్లుడు, నువ్వు చీకూర్చింత లేకుండా ఆ చికెన్ ముక్కలు తిని హ్యాపీగా ఉండు. నిన్ను ఫ్యాక్షనిస్టుల నుంచి కాపాడే యాక్షనిస్ట్ ఒకడు ఉన్నాడు ఈ సిటీలో. ఎవడాడు? వాడే సెటిల్మెంట్ సీను. సెటిల్మెంట్ సీనా? యా.